అందరికీ నమస్తే అండి. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఇది ముఖ్యంగా అవగాహన లేకుండా, ఫండమెంటల్ రీసెర్చ్ లేకుండా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే జీవితాలు ఎట్లా ప్రాణాలు పోతాయి, వాళ్లే కాదు కుటుంబ సభ్యులను కూడా ఎట్లా వెంట పెట్టుకొని పోతారు అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఇది ఒక అవేర్నెస్ వీడియోగా మీరు భావించాలి. కుటుంబాన్ని మింగేసిన రుణపాశం. చూడండి హెడ్డింగ్. జనరల్గా రుణపాశం అనగానే మనకు గుర్తొచ్చేది రైతులకు సంబంధించి. వ్యవసాయం చేస్తారు, లోన్లు తీసుకొని అప్పులు తీసి చివరికి గిట్టుబాటు ధర రాక వాళ్ళు ఇదవటం, ప్రాణాలు తీసుకోవటం మనం గతంలో అనేకం చూసాం. ఇప్పుడు కొంతవరకు తగ్గుతుంది దేశవ్యాప్తంగా. అయినా కూడా ఆ పదాలు కొన్ని పదాలు కొన్నిటికి మనకి ఎక్కువగా వాటికే ఉపయోగించి ఉండడం వల్ల రుణపాశము అవి ఇవి అప్పులు అనగానే రైతులే గుర్తొస్తారు. కానీ మరి షేర్ మార్కెట్లో డే ట్రేడింగ్ చేసి ఈ శివప్రసాద్ సముద్రాల అనే అతను అప్పులు, డే ట్రేడింగ్ అంటే మామూలు కాదు, అదొక కరెంటు వైర్ లాంటిది. దాన్ని పట్టుకోవాలంటే ఎట్లా మనం ఆ ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉండాలి. ఒక ఎలక్ట్రికల్ లేదంటే ఒక స్విచ్ బోర్డు మనం దాన్ని రిపేర్ చేయాలి ఏదన్నా అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి నాలెడ్జ్ లేకుండా మనం ముఖ్యంగా కరెంటు సంబంధించి పట్టుకుంటే ఏమవుతుంది, షాక్ కొడుతుంది, హై వోల్టేజ్ ఉంటే ప్రాణాలు కూడా పోతాయి. అటువంటిదే డే ట్రేడింగ్. నాలెడ్జ్ లేకుండా, రీసెర్చ్ లేకుండా, ఎనాలిసిస్ లేకుండా, తెలియకుండా, తెలుసుకోకుండా వచ్చేసి మనకు అప్పులు ఉన్నాయి కాబట్టి మనం తొందరగా డబ్బు సంపాదించాలి, అది షేర్ మార్కెట్లో వచ్చేస్తే ఓవర్ నైట్లో అనుకొని అపోహలతో, లేదంటే ఇప్పుడు వస్తున్న కొన్ని వీడియోలు ఏవో చూసి ఇక్కడ 10,000తో ₹1,00,000 వస్తాయి, 10,000తో ₹1,00,00,000, మీ మల్టీ బ్యాగర్ కొనండి, ఈ 10 స్టాకులు కొనండి, మీరు ఆయా ఒక సంవత్సరంలో మీకు చాలా డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టుగా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అట్లా ప్రచారం చేస్తూ మిస్గైడ్ చేస్తున్నాయి. కొన్ని చాలా ఫండమెంటల్, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి మన తెలుగులో. అవేవి తెలుసుకోకుండా ఇతను ఆల్రెడీ అప్పుల పాలైండు, ల్యాబ్ టెక్నీషియన్, ఉద్యోగం చేసుకుంటే కూడా హాయి ఉండేది, పెళ్లి చేసుకోలేదు. కానీ ఇతనికి కోటీశ్వరుడు కావాలనే కోరిక అయితే చాలా గట్టిగా ఉన్నట్లుంది ఈ శివప్రసాద్ అనే అతనికి. సో అందులో భాగంగా అప్పులైతే ఎట్లా అప్పులు తీర్చాలి, అప్పులు తీర్చడంతో పాటు ఇంకా కోట్లు సంపాదించాలి అనే ఒక దురాశతో ఏం చేశాడు, ఇంట్లోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. అక్కడ తాండూరు దగ్గర కాశీపేట అనే గ్రామం. సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు. పాపం వాళ్ళు ఏదో చిన్న అంగడి పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి మొదటి సంతానం అమ్మాయి చైతన్య, పాపం హ్యాండిక్యాప్. ఈ రెండవ సంతానం ఇతను శివప్రసాద్ పుత్రుడు. ఇతను అప్పుల పాలు చేసి ఇప్పుడు మార్కెట్ అని చెప్పి ఆ అప్పులన్నీ తీసి ఇంట్లోనే ఒక రూమ్ సెటప్ చేసుకొని మంచిగా మరి ఆ డబ్బులేగా అతని దగ్గర ఉన్న కొంత డబ్బు అప్పులు తెచ్చి అధిక వడ్డీలకు తెచ్చి, అది 1,00,000 2,00,000 కాదండి, ఒక 5 లక్షలు 10 లక్షలు కూడా కాదండి, అదే చాలా ఎక్కువ అప్పులకు తీసుకోవడం అంటే. 60 లక్షలు సుమారుగా తెచ్చి ట్రేడింగ్లో పెట్టి, అదే షేర్ మార్కెట్లో పెట్టి ఖతం అయిపోయాడు. అతను ఖతం అవడమే కాదు, ఇప్పుడు ఆ అప్పులకి తీర్చమని ఊళ్ళో జనాలందరూ వస్తుంటే తట్టుకోలేక చివరికి ఏం చేశారు వాళ్ళంతా, అతను చేసిన నిర్వాహకానికి, కొడుకు చేసిన నిర్వాహకానికి పాపం తల్లి, తండ్రి, మరి దివ్యాంగురాలైన అక్క, వాళ్ళు కూడా అందరూ కూల్ డ్రింక్స్లో ఏవో కలుపుకొని విష పదార్థాలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ మూర్ఖుడు మూలంగే కదా. షేర్ మార్కెట్ అంటే సంపద ఉంటుంది, పెట్టుబడులు పెట్టుకోవడానికి, సేఫ్ పెట్టుబడులు పెట్టుకోవడానికి ఉంటుంది అక్కడ. అలాగే కొంత రిస్క్ బేర్ చేసుకోగలిగినటువంటి ఇది ఉంటే, రిస్క్ మేనేజ్మెంట్ తెలిస్తే మనీ ఎర్న్ చేసుకోవచ్చు డే వైజ్, డే ట్రేడింగ్లో కూడా. అయితే దీని మొత్తానికి ఏం కావాలి, రీసెర్చ్. ఎంత రీసెర్చ్ చేసినా ఎటువంటి వాళ్ళకైనా రిస్క్ ఉంటుంది షేర్ మార్కెట్లో. అది దాని సూత్రం. కోట్లు, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు, మన రాకేష్ జన్సన్ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టి మార్కెట్కి, వాళ్ళు ప్రపంచానికి ఒక షేర్ మార్కెట్లో వాళ్ళు ఒక మార్గదర్శి, మెంటర్ లాంటి వాళ్ళు.
వాళ్ళు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూనే వచ్చారు. మరి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఇప్పుడు మన ఊళ్ళో 2 క్రికెట్ టీంలు ఆడుతుంటాయి, మనకు తెలుసు 2 టీంల బలాబలాలు. మనం ఏది గెలిచుద్ది అని చెప్పడానికి లెక్కలు వేసుకుంటాం కదా. ఈ టీంలో ఈ మొదటి నుంచి 6, 7 బ్యాట్స్మెన్ వరకు బాగా ఆడతారు, మంచి బౌలర్స్ ఉన్నారు, ఫీల్డింగ్ బాగుంటుంది, ఈ గ్రౌండ్ వీళ్ళకి బాగా అలవాటు అయింది, పక్క ఊర్లో పిల్లలు సరే వాళ్ళకి వీళ్ళకి జరుగుతుంది అనుకుందాం, ఆ పిల్లలు కూడా మనకు తెలుసు బాగా, వాళ్ళకంటే మన వాళ్ళకంటే వాళ్ళేమి బాగా ఇది కాదు, బౌలింగ్లోను బ్యాటింగ్లోను పోలికలు చేస్తాం కదా. పోలికలు చేసి ఎవరి బలాలు ఏంటి అనేది చూసి వాళ్ళతో పోల్చినప్పుడు, ఆ పొరుగురు వాళ్ళతో పోల్చినప్పుడు మన ఊరు టీమే చాలా గట్టిగా ఉంది కాబట్టి బౌలింగ్లోను బ్యాటింగ్లోను ఫీల్డింగ్లోను, దానికి తోడు మన ఒక లోకల్ సపోర్ట్ ఉంటుంది. ఇట్లా ఈ అంశాలు, ఇది కూడా ఒక పరిశోధన. ఈ బేస్తో మనం ప్రిడిక్ట్ చేస్తాం మన టీం గెలవచ్చు అనేది. అఫ్కోర్స్ హోరాహోరీగా వాళ్ళు ఫైట్ ఇవ్వచ్చు ఒక్కోసారి, లేదంటే మనం ఈ అంశాలు బేస్ మనకు ఉంది కాబట్టి మనం గెస్ చేసినట్టుగానే 99% మనం అనుకున్నట్టుగా రావచ్చు, 100% కూడా. ఇట్లా షేర్ మార్కెట్ కూడా అంతే, ఎంతో పరిశోధన అవసరం ప్రతి కంపెనీ గురించి. ఆ కంపెనీ ఏంది, లాభ నష్టాలు ఏంటి, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, ఇప్పుడు మార్కెట్లో దాని పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఎట్టుంటుంది డిమాండ్, ఇట్లా ఇవన్నీ చూసుకొని చాలా లెక్కలు ఉంటాయి. ముందు ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్, ఇండస్ట్రియల్ అనాలిసిస్, ఇవన్నీ చేసుకొని సెక్టార్ అనాలిసిస్, ఇట్లా అనేక రకాలు ఉంటాయి. అవేమీ లేకుండా వచ్చేసి మనం అప్పుల పాలు అయ్యాం కాబట్టి ఇక్కడ ఏదో ఉంది, మనం కొంత పెట్టుబడి పెట్టే షేర్లు కొంటే ఓవర్ నైట్లో మనకు కోట్ల రూపాయలు ప్రాఫిట్లు వస్తాయి. అదేదో లక్కీ డీప్ లాటరీ లాగా. దుబాయ్లో మనం అప్పుడప్పుడు వింటాం, ఎవరో కార్ డ్రైవర్ అని వాళ్ళని వీళ్ళు ఏదో కొనేస్తారు, వాళ్ళకి లక్కీగా తగులుద్ది, అది వాళ్ళు ఊహించకుండా కోట్ల రూపాయలు, 5 కోట్లు 6 కోట్లు, అది లాటరీ అంటాం. అందుకే దాన్ని లక్కు. ఇది లక్కు కాదండి, ఇది నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. ఇది ఎవరు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటే వాళ్ళకి అంత మనీ వస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా బ్లైండ్గా వచ్చేసి అప్పులు పాలయ్యాం కాబట్టి మనం అప్పులు తీర్చుకోవడానికి ఇది ఒక మార్గం అనుకొని ఏమీ తెలుసుకోకుండా అడ్డగోలుగా అధిక వడ్డీలకి తెచ్చేసి షేర్లు ఏవి పడితే అవి కొనేసి అవి పడిపోతే నష్టాలు రాక ఏమొస్తాయి, నష్టాలు వస్తే ఏమైంది, అవి మళ్ళీ ఆ నష్టాల నుంచి అవడానికి ఇంకా అప్పులు చేసి అట్లా 60 లక్షలు మొత్తం. ఆ 60 లక్షలు ఇప్పుడు ఆ 4 ప్రాణాలు పోయినాయి. ఇతను చేసిన తప్పిదం వల్ల వాళ్ళ అమ్మగారికి ఏమి సంబంధం లేదు, వాళ్ళ నాయనకి ఏమి సంబంధం లేదు, దివ్యాంగురాలైన వాళ్ళ అక్కకి అసలు ఏమి సంబంధం లేదు పాపం. చూడండి, ఇట్లా తారుమారు అయిపోతే జీవితాలు. ఇది ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి అలర్ట్గా ఉండాలి. షేర్ మార్కెట్లో సంపద ఉంటుంది, ఫుల్ రీసెర్చ్తో రావాలి. పెట్టుబడులు పెట్టుకోవడానికైనా అసలు రిస్క్ వద్దనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. రిస్క్ తీసుకొని మనీ ప్రాఫిట్స్ మనం గెయిన్ చేసుకోవాలి, సంపద క్రియేట్ చేసుకోవాలి. డే వైజ్ మనం ఏ రోజుకి ఆ రోజు కూడా ఇంత సంపాదించుకోవాలి డే ట్రేడింగ్ ద్వారా అని అనుకుంటే చాలా డీప్ రీసెర్చ్ ఉంటుంది. అవి తెలుసుకొని ఎంటర్ అయితేనే సేఫ్. ఎంతైనా సరే, ఎంత లావోడికైనా, ఎంత పెద్దోడికైనా, ఎంత చిన్నోడికైనా, ఎంత రీసెర్చ్ చేసినా కూడా ఇక్కడ కొంత రిస్క్ అనేది ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అది ప్రాథమికంగా. అట్లా కాకుండా బేసిక్ జీరో నాలెడ్జ్తో వచ్చేసి బ్లైండ్గా వచ్చేసి ఏ పడితే కొని ఇట్లా వస్తే ఇట్లా అప్పుల పాలు అయిపోతే ఏమైపోతాయి కుటుంబాలు. ఆ చేసినోడితో పాటు ఇంకా ఇళ్ళ మీద పడుతుంటే ఏం గౌరవం ఉంటుంది, ఏం ప్రశాంతత ఉంటుంది, ఇట్లా ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు రాకూడదని అయితే నేను కోరుకుంటున్నా. చాలా జాగ్రత్తగా ఉండాలి, మొత్తం తెలుసుకొనే ఎంటర్ కావాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. ఎవరన్నా డే ట్రేడింగ్ అయినా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా, మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చాలా డీప్ రీసెర్చ్ చేసుకొని సొంత నిర్ణయాలతో మనకున్న అవగాహన మేరకే మనం పెట్టుకోవాలి, చేసుకోవాలి ట్రేడింగ్ అయినా కూడా. అట్లా కాకుండా అయితే ప్రమాదాలు, చాలా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. శివప్రసాద్ సముద్రాల ఇతను చేసిన పని అనేది 60 లక్షలు అంటే మాటల ఏడ తీరుస్తురు, తీర్చలేక వాళ్ళందరూ ఊళ్ళు వచ్చి ఏ పడుతుంటే ఇంకా తట్టుకోలేక మొత్తం అప్పులు తీర్చే మార్గం లేక, సోర్సెస్ లేక అందరూ ప్రాణాలు, ఇతని కోసం వాళ్ళ ముగ్గురు కూడా ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఎంత ఎంత దుర్మార్గం అనేది. వాడు చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించినట్లయింది.
కాబట్టి ఇటువంటి ఎక్కడ జరగకూడదని కోరుకుందాం.